నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకప్పుడు ఆశ, మానవ జీవితాన్ని మరింత సులభం చేస్తుందనే నమ్మకం, రోజువారీ పనుల్లో సహాయపడుతుంది, సమయాన్ని ఆదా చేస్తుంది, కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది అని మనమంతా సంబరపడ్డాం. కానీ అదే టెక్నాలజీ ఇప్పుడు భయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్గా అనిపించిన విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందే నిజమవుతూ ఉన్నాయి. కేవలం ఒక ఫోటో ఉంటే చాలు, ఆ ఫోటోలో ఉన్న మహిళ గౌరవాన్ని క్షణాల్లో మట్టిలో కలిపే టెక్నాలజీ ఈరోజు మన జేబులో ఉన్న ఫోన్లోనే అందుబాటులో ఉంది. వినడానికి భయంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ సంస్థ తీసుకొచ్చిన ఏఐ టూల్ గ్రోక్ ఇప్పుడు ఇండియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతోంది? భారత ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్ అయింది? 72 గంటల డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ట్రెండ్ అని చెప్పుకోవడం కూడా తప్పే, దీన్ని ఒక వికృత ఆనందంగా చెప్పుకోవాలి. ఎక్స్ ప్లాట్ఫామ్లలో ఉన్న గ్రోక్ అనే ఏఐ చాట్బాట్కు ఒక మహిళ ఫోటో ఇస్తే చిన్న కమెంట్ రాస్తే చాలు, ఆ ఫోటోను అసభ్యంగా మార్చేసే శక్తి దీనికి ఉంది. సాధారణ దుస్తుల్లో ఉన్న మహిళలను బికినీల్లో ఉన్నట్లుగా, లేదంటే మరింత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా చూపిస్తోంది. అసలు ఆ మహిళకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెకు తెలియకుండానే ఆమె గౌరవాన్ని బజార్లో పెట్టేలా ఈ టెక్నాలజీ పనిచేస్తోంది. ఇది కేవలం పెద్దవారి వరకు మాత్రమే పరిమితం కావడం లేదు. చిన్నపిల్లల ఫోటోలు కూడా దీనికి బలవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అసభ్యత సమస్య కాదు, ఇది మానవత్వంపై దాడి, మహిళల ఆత్మగౌరవంపై దాడి, పిల్లల భద్రతపై ప్రశ్న. ఈ అంశాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా తీసుకున్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిల ఫోటోలు అప్లోడ్ చేసి వాటిని అసభ్యంగా మారుస్తూ ఉన్నారని ఆమె కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖతో ఒక్కసారిగా ఢిల్లీలో కలకలం మొదలైంది. ఇది కేవలం ఒక సోషల్ మీడియా సమస్య కాదని, దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే యాక్షన్ మోడ్లోకి దిగింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఎక్స్ సంస్థకు ఘాటైన నోటీసు పంపింది. ఆ నోటీసులో ఒక స్పష్టమైన డెడ్ లైన్ ఉంది, 72 గంటలు. ఈ 72 గంటల్లోగా ప్లాట్ఫామ్లో ఉన్న అసభ్యకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ మొత్తాన్ని తొలగించాలి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా టెక్నాలజీలో మార్పులు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ హెచ్చరికలు ఇక్కడితో ఆగలేదు. ఒకవేళ ఆ ఆదేశాలను పాటించకపోతే ఐటీ చట్టం, సైబర్ క్రైమ్ చట్టాలు, చిన్నపిల్లల భద్రతకు సంబంధించిన నిబంధనల కింద ఎక్స్ సంస్థపై క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేసింది కేంద్రం. అవసరమైతే ఇండియాలో ఆ సంస్థ కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చింది. అంటే ఇది కేవలం ఒక నోటీస్ మాత్రమే కాదు, ఇది ఒక లాస్ట్ వార్నింగ్. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం రావచ్చు, చాట్ జీపీటీ ఉంది, గూగుల్ జెమినీ ఉంది, మరి ఈ గ్రోక్తోనే ఎందుకు ఇంత పెద్ద సమస్య వచ్చింది అని. ఇక్కడే అసలు విషయం ఉంది. మిగతా ప్రముఖ ఏఐ టూల్స్ అన్నీ కొన్ని నైతిక నియమాలకు కట్టుబడి ఉంటాయి. మీరు అసభ్యమైన చిత్రాలు తయారు చేయమని అడిగితే అవి స్పష్టంగా రిజెక్ట్ చేస్తాయి. నేను ఇది చెయ్యలేను అని చెప్పేస్తూ ఉంటాయి. కానీ గ్రోక్ అలా కాదు. దీనికి రెబల్ మోడ్ అనే విధానం ఉంది. అంటే పరిమితులు చాలా ఎక్కువ. వాక్ స్వతంత్రం పేరుతో దీనికి ఎక్కువ స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ ఇప్పుడు ప్రమాదంగా మారింది. కొంతమంది వికృత మనస్తత్వం ఉన్నవాళ్ళు దీన్ని ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. సాధారణ గృహిణుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరి ఫోటో అయినా సరే క్షణాల్లో మార్ఫింగ్ అవుతోంది. దీనివల్ల డిజిటల్ భద్రత అనే మాటే అర్థం లేనిదిగా మారిపోతున్న పరిస్థితి. టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలను కాపాడుతుంది, అదే హంతకుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది. గ్రోక్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. టెక్నాలజీ తప్పు కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు సమస్య. కానీ నియంత్రణ లేకపోతే అదే టెక్నాలజీ సమాజానికి శాపంగా మారుతుంది. ఇప్పుడు దేశమంతా ఒకే ప్రశ్న. కేంద్రం విధించిన 72 గంటల గడువు ముగిసేలోపు ఎక్స్ సంస్థ దిగి వస్తుందా, లేదంటే ప్రభుత్వంతో ఢీకొడుతుందా? ఇది తేలాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, భారత ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మహిళల గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ మన బాధ్యత కూడా చాలా కీలకం. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మన ప్రైవసీ మన చేతుల్లోనే ఉంది. అవసరం లేని చోట వ్యక్తిగత ఫోటోలు పెట్టడం, అపరిచితులకు షేర్ చేయడం ప్రమాదకరం. టెక్నాలజీని వాడాలి, కానీ దానికి బానిసలు కావద్దు.
బలి కావద్దు. ఈ సంఘటన మనకు ఒక వార్నింగ్. సాంకేతిక పురోగతి ఎంత అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం. లేకపోతే అభివృద్ధి పేరుతో మనమే మన గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో టెక్నాలజీకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రభుత్వ నియంత్రణ అవసరమా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు.